శ్రీ లలిత రహస్య నామ మహిమ తెలియగరారండి, నామ మహిమ తెలియగరారండి. శ్రీ లలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మన ముందున్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, శ్రీ లలిత దివ్య గ్రంథం నుంచి మీరు రహస్యనామాల్ని వెలికి 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 బయటికి తీశారు. ఈరోజు ఏ రహస్యనామం చెప్తారు? ఏ రహస్యనామ ఫలం అందిస్తారు మాకు? అయ్యో, చాలా చక్కటి నామం ఉందండి ఇవాళ మనకి. ఇదిగో మన ఈ పుస్తకం ప్రకారం 77వ నామానికి వచ్చాము. 77వ నామంలో చాలా అంటే ఒక లలిత ఉపాసన చేసే సాధకుడు చివరి అంచుకు చేరుకోగలిగే సాధనం ఈ మంత్రం. చివరి అంచుకు చేరుకోగలిగే సాధనం అదే కావాలి కదండి. అదే కావాలి కదా. మంచి వాని చావు మరణంలో చూడు అంటారు. మనకి ప్రతి ఒక్క వ్యక్తి, పుట్టిన వ్యక్తి గిట్టక మానదు. అవును. ఆ గిట్టేటప్పుడు కొంచెం ప్రశాంతంగా వెళ్ళిపోతే చాలా అదృష్టం. చాలా అదృష్టం. ఈ నామం అండి ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని. ఈ నామం ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని. ఈ నామంలో ఇప్పుడు మనం చక్ర ప్రయాణం చేస్తున్నాం కదా శ్రీలక్ష్మి గారు. మూలాధార చక్రానికి వచ్చాము, స్వాధిష్టానానికి వచ్చాం, మణిపూరానికి వచ్చాం. మణిపూరం నుంచి ఇప్పుడు అంటే మణిపూరము విష్ణు యొక్క నాభిస్థానం అని చెప్పుకున్నాము. అవునండి. ఆ నాభిస్థానంలో విష్ణువు యొక్క స్థానం అని చెప్పుకున్నాము. ఆ విష్ణు గ్రంథిని భేదించి ఈ చక్ర ప్రయాణంలో కుండలిని ఇంకా ముందుకు వస్తుంది. అంటే నాభి దగ్గర ఉన్నటువంటి మణిపూర చక్రాన్ని దాటి ఇక్కడ హృదయం దగ్గర ఉన్నటువంటి అనాహతానికి వచ్చింది. ఈ అనాహతం నుంచి ఆ చక్ర ప్రయాణం ఎక్కడికి వస్తుందంటే విశుద్ధి చక్రానికి వస్తుంది. విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన అని వస్తుంది నామం మనకి. అవునండి. ఇక్కడికి వస్తుంది. ఇక్కడి నుంచి దానికి నెక్స్ట్ ప్రయాణం, నెక్స్ట్ స్టెప్ ఎక్కడంటే ఈ బురుకుటి మధ్య ఉన్నటువంటి ఆజ్ఞా చక్రం. ఈ రెండు కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి మధ్యస్థానాన్ని ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని. ఈ నామం ఏంటి? ఆజ్ఞా చక్రం ఎప్పుడు కనుబొమ్మల మధ్య ఉండటం ఒకటే కాకుండా అది దేనికి స్థానం అంటే రుద్రుడికి స్థానం. రుద్రుడికి స్థానం. రుద్రగ్రంథి విభేదిని అంటే రుద్రగ్రంథి అక్కడ ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మగ్రంథిని భేదించింది కుండలిని, విష్ణు గ్రంథిని భేదించింది. ఇప్పుడు రుద్రగ్రంథి దగ్గరికి వచ్చింది. ఈ రుద్రగ్రంథి దగ్గరికి ఇక్కడికి వచ్చి దీన్ని కూడా భేదించుకొని ఇంకా ముందుకెళ్తుంది. సహస్రారం అంటే ఇక్కడ దీన్ని ఆజ్ఞాచక్రం అని ఎందుకన్నారు అనేది విషయం మనం చెప్పుకోవాలి. మనం కనుబొమ్మలు ఎత్తే ఆజ్ఞాపిస్తాం ఎవరైనా చేసేటప్పుడు. అవునండి. కనుబొమ్మలు ఇలా ఎత్తే ఆజ్ఞాచక్రం కనుక కనుబొమ్మల మధ్య ఉన్న స్థానం చాలా ప్రకాశవంతంగా ఉంటుంది మనకి. ఆ మధ్య స్థానాన్ని ఇలా ఎత్తుతూ మనం కనుబొమ్మలు కూడా ఎత్తుతూ మనం ఆజ్ఞాపిస్తాం. అందుకనే అది గురువు స్థానం. గురువే కదా ఆజ్ఞాపించేది. అవునండి. అంటే తల్లి కూడా ఆజ్ఞాపిస్తుంది, కానీ తల్లి కూడా గురువే కదా. అవును కదా. తల్లి కూడా గురువే. అందుకని తల్లి ఆజ్ఞాపిస్తుంది. సదాశివుడు జగత్తుకంతా తండ్రి కనుక ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఆయన ఆజ్ఞే కదండి. వాళ్ళిద్దరి స్థానం ఇక్కడ ఉంటుంది. అందుకని ఈ కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి రుద్రస్థానం తండ్రి స్థానము, ఆజ్ఞా చక్రాంతరాళస్థ కనుక ఆజ్ఞలను ఇచ్చేది కూడా ఈ కనుబొమ్మల మధ్య ప్రదేశం నుంచి కనుబొమ్మలు ఎత్తి మనం చెప్తాం. అది గురుస్థానం అని మనం చెప్పుకుంటున్నాం. అక్కడ నుంచి సాధకుడు మరి మోక్షం పొందాలి. మోక్షం పొందాలంటే ఎట్లా? అందుకని అక్కడ నుంచి ఒక అదృశ్యమైన 2 చక్రాలు ఉంటాయి. అంటే ఏంటి? సహస్రార చక్రం ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మనకి కనుబొమ్మల మధ్య ఏమో ఆజ్ఞా చక్రం. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రమోషన్ ఎట్లా? జంప్ చేయలేదు కదా. లాంగ్ జంప్ చేయటం కష్టం కదా. ఏ సాధకుడైనా నెమ్మదిగా ప్రయాణిస్తూనే వెళ్తాడు. ఇప్పుడు ఇన్ని చక్రాలు దాటి వచ్చాడు, మరి సహస్రార చక్రం చేరుకోవాలంటే కష్టం కదా. అందుకని అదృశ్యంగా ఉన్నటువంటి 2 చక్రాలను అతను ఈ ఆజ్ఞా చక్రం వరకు వచ్చిన సాధకుడు ఆ శివుడి యొక్క అంటే రుద్రుడు కదా, ఆ రుద్రుడు యొక్క గుప్పిట్లో అట్లా ఉండిపోతాడు. అతను ఏం చేయాలి? రుద్రస్థానంలో అలా ఉండిపోయి అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి అంటే అతని యొక్క సాధనని తీవ్రతరం చేయాలి. ఇంకా
తీవ్రతరం చేయాలి. తీవ్రతరం చేసినప్పుడు సాధారణంగా ఆగ్రా చక్రాన్ని దాటిన తర్వాత అండి సాధకుడికి బాహ్య స్మృతి ఉండదు, ఆకర్షణ శక్తి ఉండదు, బాహ్య స్మృతి ఉండదు. అతని ఇహ ప్రపంచంలోకి ప్రపంచంతో సంబంధం ఉండదు. అతని యొక్క లోకమే వేరుగా ఉండదు. అతను దివ్య లోకాలని దర్శిస్తూ ఉంటాడు. అందుకని అతనికి దేహేంద్రియాలు ఏవి కూడా పని చేస్తున్నాయో లేదో అతనికి తెలియదు, మనకు కూడా తెలియదు అతన్ని చూస్తే. ఎందుకంటే పంచభూతాలు అతని మీద పని చేసినా కూడా వాళ్ళకేమీ స్పందన ఉండదు. అంటే మన రమణ మహర్షి లాగా, మన రామకృష్ణ పరమహంస కానీ, రమణ మహర్షి కానీ, మహనీయులందరూ అంతే కదా. వాళ్ళకి పంచభూతాలతో సంబంధం లేదు. అందుకని వాళ్ళంతా ఈ కాలాతీతులు, కాలానికి సర్వాతీత అమ్మవారు. ఈ కాలానికి అంటే ఏ ఋతువు రానివ్వండి, ఏ క్రిమికీటకాలు వాళ్ళని బాధించనివ్వండి, ఏ జంతువులు వాళ్ళని సంహరించడానికి రావండి, వాళ్ళు నిర్వికార నిశ్చలంగా ఉంటారు. అంతే రుద్రగ్రంథి భేదిని అనేసరికి ఆజ్ఞాచక్రం వరకు సాధకుడు ప్రయాణించి రావటం అంటే అది సహస్రార చక్రం వరకు చేరుకోవడానికి అతని అర్హత వచ్చిందని లెక్క. అర్హత వచ్చింది. అర్హత నుంచి కిందకి వెళ్ళకూడదు, మళ్ళీ మాయలో వెళ్ళాడో మళ్ళీ విద్యుత్ చక్రం కింద పడిపోతాడు. అదే వైకుంఠపాడిలో పాము నోట్లో కిందకి వచ్చేసి బాగా అడిగారు. ఆ పాము నోట పడకుండా కిందకి రావాలి అంటే మీరు అడిగింది కూడా రండి, శివుడికి పాములే కదా, అందుకని పాము నోట పడకూడదు. మీరు కరెక్ట్గానే అడిగారు రెలవెంట్గా. ఆ రుద్రగ్రంథి దగ్గర మనకి శివత్వం ఉంది కనుక ఆ శివుడికి నాగభూషణుడు కదా అతను. ఆ పాములన్నీ అలా ఉండటం ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత ఏ పాము నోట పడకూడదు. వైకుంఠ పాలు అంటే మరి వైకుంఠానికి చేరుకోవడానికి పాలే కాదు, దాంట్లో పాములు ఎందుకు వేశారు? మన ఆటలు కూడా సంప్రదాయాన్ని సూచించే ఆటలండి అవన్నీ. నిజమండి. మనకి చిన్నప్పుడు ఆడేవాళ్ళం చూడండి, ఆడేవాళ్ళం కదా మనం. వైకుంఠ పాలు చిన్న పాములు అవి దాటుకుంటా పెద్ద పాము దగ్గర పట్టం, పెద్ద నిచ్చెన ఎక్కామనుకుంటే వెంటనే పెద్ద పాము మళ్ళీ అదో పాతాళం, అదో పెద్ద. అందుకని 99కి వెళ్ళాక 1కి వచ్చేసేవాళ్ళు. 100కి వస్తే మనం సహస్రాల దగ్గరికి వెళ్ళిపోయినట్టే. అట్లా కాకుండా మన ఆటలు కూడా మన సంప్రదాయాన్ని సూచించేవిగానే ఉంటాయి. చిన్నప్పటి నుంచే పిల్లలకి ఆధ్యాత్మికం చెప్తున్నట్టు ఇక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ ఇది ఉంటుంది, ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. నువ్వు నిచ్చెన లెక్కామని సంబరపడకు, ఆ నిచ్చెన నుంచి ఎప్పుడో కిందకి ఎప్పుడు ఆ నిచ్చెన పక్కనే పాము ఉంటుంది. అగ్రాచక్రాంతరాళ స్థానామంలోకి మనం తిరిగి వస్తే ఆ ఆజ్ఞాచక్రం దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే ఏ పాము నోట పడకుండా మనం ఇంకొక నెచ్చిన ఎక్కితేనే పైకి మనం సహస్రార చక్రానికి చేరుకుంటాం. ఈ మధ్యలో అదృశ్యంగా ఉన్న 2 చక్రాలని కూడా ఇతను దాటాలి. అంటే లలాటం, హృదయస్థ, శిరస్థ ఇవన్నీ మనకు నామాలు ఖడ్గమాలలో వస్తాయి. ఖడ్గమాల గురించి మాకు ఎప్పుడు వివరిస్తారు? తప్పకుండా వివరిస్తాను. మనం తర్వాత మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఖడ్గమాల గురించే చెప్పుకుందాము. అందుకని హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి వస్తుంది. హృదయం దగ్గర ఉన్న అనాహత నుంచి శిరోదేవి ఇక్కడికి రావాలి. ఈ మధ్యలో ఆజ్ఞాచక్రం ఉంది. ఈ శిరోదేవి వచ్చేసరికి శిఖాదేవి ఇక్కడికి రావాలి. అమ్మవారు కూడా ఆ సహస్రార చక్ర ప్రకారమే నామాలు పెడుతుంది. ఆ నామాలన్నీ దాని ప్రకారమే ఉంటాయన్నమాట. ఈ చక్రం నుంచి ఈ చక్రం లోపు ఖడ్గమాల్లో వచ్చే దేవతలందరూ హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి. అందుకని ఈ శిరోదేవి దాకా వచ్చి ఇక్కడ నుంచి శిఖాదేవి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మనం పెద్ద పాము నోట్లోంచి బయటికి రావాలి, పడకుండా దాటేసి ఈ ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి సహస్రార చక్రానికి ఏ పాము నోట పడదు. ఎందుకంటే అక్కడే రుద్రుడు ఉన్నాడు, ఆయన నాగభూషణుడు. ఏ పాము నోట పడకుండా జాగ్రత్త వైకుంఠ పాలికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేసరికి సహస్రార చక్రానికి వెళ్ళేసరికి ఆ చక్ర ప్రయాణం పూర్తవుతుంది. అక్కడ అమృత వర్షం కురిపిస్తూ ఆ కామేశ్వరుడు, కామేశ్వరి నిలబడి ఉంటారు అక్కడ ఆ సహస్రార చక్రంలో. అక్కడికి వెళ్ళాక సాధకుడు ఇక పునర్జన్మ లేకుండా అక్కడే పడి ఉంటాడు అంతే. అతనికి పునర్జన్మ, ఎందుకంటే ఆ సహస్రార చక్రంలో ఉన్న అమృతధారలతో తడిసిపోయి ఉంటాయిగా. ఇతని 72 నాడులు ఆ అమృత వర్షంలో తడిసిపోయి ఉంటాయి. మనలో ఉన్న 72 నాడులునండి ఒక్కసారి అమృతంతో తడిస్తే ఇక వాళ్ళకి పునర్జన్మ ఉండదు అంతే. ఈ ఆజ్ఞాచక్రం నుంచి సహస్రార చక్రానికి చేరుకోవటానికి సాధకుడు విపరీతమైన కృషి చేయాలి. మీరన్నట్టు నిచ్చెన ఎక్కాడు అక్కడ దాకా, పాము బారిన పడకుండా వైకుంఠ పాలికి వెళ్ళాలి అంటే ఆ సహస్రార చక్రానికి బాగా నిరంతర కృషి చేయాలి. అక్కడి నుంచి మళ్ళీ కిందకి రాకుండా ఆ నిరంతర తీవ్రతరమైన కృషితో అతను సహస్రార చక్రానికి చేరుకోగలుగుతాడు. అందుకనే
సహస్రారాంబుజారుడ సుధాసారాభివర్షిణి. వర్షిణి. ఆ సుధాసారం అలా వర్షిస్తూనే ఉంటున్నారు. అక్కడ ఉన్నటువంటి అర్ధనారీశ్వరులు ఇద్దరు కూడా ఆ సుధాసారాన్ని వర్షిస్తూ ఉంటే దాంట్లో 72 నాళ్ళు తడిసిపోయిన సాధకుడు పునర్జన్మ లేకుండా వారిని సేవిస్తూ దర్శిస్తూ అక్కడే ఉంటాడు. వారికి సామీప్యం, సాలోక్యం, సారూప్యం, సాయుధ్యం ఇవన్నీ దాటి హాయిగా ఆ సాయుధ్యంలో వాళ్ళు జన్మని చరితార్థం చేసుకుంటారు. పునర్జన్మ ఉండదు. మీరు ఇవన్నీ చెప్తుంటే నాకు ఒక చిన్న కవి రాసిన చిన్న సాహిత్యం గుర్తుకొస్తుంది. చెప్పండి. కోరేదెలా శివుని చేరేదెలా హరుని సెలవీమని, నీదే కదా నా తనువు నీవే కదా నానువు, నాదేది నీ దరికి దరి చేరని. ఆ సాహిత్యం చాలా అద్భుతంగా ఉంటుంది. అద్భుతంగా పాడారండి శ్రీలక్ష్మి గారు, చాలా అద్భుతంగా ఉంది. ఎంత రెలవెంట్గా పాడారో సందర్భానికి తగ్గట్టుగా చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా పాడారు. కోరుతున్నాం శివుణ్ణి ఏది అని, ఆ హరుణ్ణి సెలవివ్వమని వేడుతున్నాం. ఆయన తనువే, ఆయన అణువే, అంతే. నాదేం లేదు ఇక్కడ, అంతా నీదే, నీ దగ్గరికి చేరని చేరదీరని. చేరదీర చాలా అద్భుతంగా ఉందండి పాట, సాహిత్యం. మీరు పాడింది కూడా చాలా అద్భుతంగా ఉంది. చాలా మంచి విషయం చెప్పారు. ఏవేవో గుర్తుకొచ్చినాయి. అవునండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు మన లలితా పుణ్య గ్రంథము ఎవరి ఇంటికి వెళ్తుంది అమ్మవారు? మన కంప్యూటర్ మాత ఎవరైనా సెలవిచ్చింది? తప్పకుండానండి. మన సిస్టము ముమ్మర్ది దీక్షిత మంచిర్యాల. దీక్షిత గారు మీకు త్వరలో యాజమాన్యం వారు పుస్తకం పంపిస్తారు. మీరు చేసిన కామెంట్కి, లైక్ చేసిన విధానానికి, సబ్స్క్రైబ్ చేసిన విధానానికి కంప్యూటర్ మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇదే విధానాన్ని అందరూ అనుసరించినట్టయితే ఈ పుణ్య గ్రంథాన్ని త్వరలో అందుకోగలరు. అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చక్కగా పెట్టండి. అమ్మా కామాక్షి, శ్రీమాత్రే నమః అనేవి కేవలం వందనాలే తప్ప కామెంట్స్ అవ్వవు. మీరు రాసే కామెంట్ ఎలా ఉండాలంటే మీకు ఏ విధంగా నచ్చింది, ఏ విధంగా నచ్చలేదు, ఏదైనా కామెంటే అవుతుంది. ఈ రెండు కూడా మీరు స్వేచ్ఛగా చేయొచ్చు. అలా కామెంట్ చేసినప్పుడు సిస్టమ్ మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః. దీక్షిత్ గారు, మీరు స్క్రీన్ పైన వచ్చే ఫోన్ నెంబర్కి మీ పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబరు వ్రాసి పంపించండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు దివ్య గ్రంథాన్ని అందిస్తారు. శ్రీమాత్రే నమః.